ఫ్రెండ్స్ ఈరోజు మటన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన మటన్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ముందు ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి బాగా వాసన వచ్చేదాకా వేగిన తర్వాత పచ్చి వాసన పోవాలి. తర్వాత మటన్ వేసుకోవాలి. పెద్ద మంట మీద పెట్టేసుకోండి. ఇలాగ పెద్ద మంట మీద ఫస్ట్ ఉడికిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలంట. మా అమ్మమ్మ చెప్పింది చిట్కా. అప్పుడు తొందరగా ఉడుకుద్దంట. దీంట్లో ఉన్న ఏమన్నా ఉంటే చెడు ఏమన్నా ఉంటే పోతాయంట. మటన్లో ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నానంటే తొందరగా మగ్గుద్ది. ఎందుకుంటుందా ఇలా నీళ్ళు వచ్చిన తర్వాత కారం వేసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని నీళ్ళు పోసుకోండి. బాగా ఉడకనివ్వాలి. మటన్ కదా గట్టిగా ఉంటుంది, బాగా ఉడకనివ్వాలి. ఇలా కుతకుతలు ఆడేటప్పుడు టమాటా వేసుకోవాలి. కొంచెం మంట తగ్గించి సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలి. మీరు ఒకటి గమనించారా, నేను గరం మసాలా వేయట్లా. మేము గరం మసాలా తినమండి. దగ్గర పడింది. కొత్తిమీర వేసుకొని ఒక 5 నిమిషాలు నూనె పైకి తేలేదాకా ఉంచుకొని ఆఫ్ చేసేయండి. గరం మసాలా ఎందుకు వేయట్లేదంటే అరుగుదలకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకనే మేము గరం మసాలా వాడాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా ఇబ్బంది. అది అయిపోయింది. అయిపోయిందమ్మా. ఇంకా అన్నంలో తింటది. Please like, share and subscribe.